ప్రజలు కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో గల శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా తన కుమారుడు జీవి సుందర్ ను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తద్వారా ప్రజల్లో కూటమిపై అసంతృప్తి వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఉపయోగపడే మేనిఫెస్టోతో జీవి సుందర్ ఓటర్ల ముందుకు వచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా మన పరిస్థితి నాకేం తెలియట్లేదు, మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించాలి తీసుకురావాలి అంటే ఎలా చూస్తే ఏంటి ఎవరెళ్తారు? కింద స్థాయికి వెళ్ళేటప్పటికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది, కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి, మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి హాలిడే టైంలో 20,000 ఇస్తా అన్నారు, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తానంటున్నారు. ఇలాగా ఏ చూసుకున్నా కానీ అన్నీ మోసపూరితమైన మాటలు తప్పితే ఇంకేమీ లేదు. అందు గురించే ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది. అందులోనూ మా అబ్బాయి జీవి సుందర్ ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు. ఆర్థికపర అంశాలు లేని మేనిఫెస్టో, ఆర్థికపర అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంటు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఎంఎన్సీలు మూడింటిని కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్సీ కంపెనీకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలుకి పంపే ఏర్పాటు కూడా చేస్తానంటున్నాడు. మరి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీస్కి చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా మేధస్తో చేసే పనులు, ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి తప్పక ఈ మండపేటలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, మండపేట రూరల్ మండలం అందరూ కూడా మరి సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతామమ్మా. తప్పగా గెలుస్తారన్న ఆశాభావంతో థ్యాంక్ యూ.